ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, మనకి గోచారంలో బుధగ్రహం నీచ స్థానంలో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 7 మార్చి నుంచి 26వ తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మీనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది. అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్. మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చ స్థితిలోకి వెళ్ళబోతుంది. ఎప్పటి నుంచి? మార్చి 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకుంటే మీకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో నీచ పొందుతున్నాడు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా ఆలోచన స్థానంలో ద్వితీయ చతుర్థ పంచమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతులైనటువంటి ఈ కాంబినేషన్ ఎవరైతే ఉన్నారో శనికుజులు పంచమంలో కలయిక ఉంది. దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? దీన్ని జాగ్రత్తగా ఉంటే ఒక 10 సంవత్సరాలు ముందుకు వెళ్తారు, జాగ్రత్తగా లేకపోతే ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే రవి గురువుల యొక్క కలయిక సప్తమంలో కలుగుతుంది. దీనివల్ల అద్భుతంగా జరగనుంది. ఇదేంటో చెప్తానని మీకు ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇదేమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ బుధుడు 6లో నీచబడి ఉన్నందుకు ఎవరో ఏదో చెప్తారు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఏదో చెప్తారు, అరే ఇక్కడ పెట్టు నువ్వు, బంగారం పట్టిందల్లా బంగారం. మనం దాన్ని నమ్మేస్తాం. గుడ్డిగా ఎందుకు నమ్ముతామని చెప్తా ఉన్నాం. మనకున్న కష్టాల వల్ల మనం నమ్ముతాం దాన్ని. అరే చాలా అప్పులు ఉన్నాయి, ఇదేదో చేస్తే నాకు కలిసి వచ్చేస్తుంది కదా, ఎందుకు నేను ఈ డేర్ చేయకూడదు? ఎన్నో డేరింగ్ చేసాం, ఇదొక్క డేర్ చేసేద్దాం. డేరింగ్ చేయడం నిజంగా మంచిది. బికాజ్ ఆఫ్ ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యము సాహసం ఉన్న దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ధైర్యము సాహసంతో పాటు ఆలోచన కూడా ఉండాలి. ఈ ఆలోచన సరిగ్గా చేయకుండా ధైర్యం చేస్తాము, ఆలోచన సరిగ్గా చేయకుండా సాహసం. మీరు అనొచ్చు, ఏమంటే ఇన్ని ఆలోచిస్తే ఏమీ చేయము. 100% కరెక్ట్. ఎక్కువ ఆలోచిస్తే ఎన్ని చేయము. అలా అని ఆలోచించకుండా చేయకపోయినా గోయిలో పడతాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి. బికాజ్ ఆఫ్ మీకున్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు అని చెప్తుంది వెరీ క్లియర్గా. అందులో పర్టికులర్గా తండ్రి గారి ఆస్తి మీద లోన్ తీసుకుంటారు కొంతమంది. అలా తండ్రి గారి ఆస్తి మీద లోన్ తీసుకొని మీరు కనుక అప్పు చేశారా, గోవిందాయ మంగళం. కాబట్టి పొరపాటును కూడా ఆ యొక్క విషయాన్ని టచ్ చేయకండి, వదిలేసేయండి దాన్ని. ఎందుకంటున్నానంటే పంచమంలో శనికుజులు కలుస్తున్నారు. పంచమం మీద ఆలోచన స్థానం తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది. ఆలోచన ఏమైతే అయిపోయింది, ఏదైతే అయిపోయింది, ధైర్యం ఏదో తెగించేద్దాం. మంచి పద్ధతే అది, తెగించడం మంచిదే. ఎలాంటి విషయాల్లో తెగించాలనేది ఒక క్లారిటీ ఉండాలి మనకి. తెగించాలి కానీ ఎప్పుడు తెగించాలి, ధైర్యం చేయాలి కానీ ఎప్పుడు ధైర్యం చేయాలి, సాహసం చేయాలి కానీ ఎప్పుడు సాహసం చేయాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి నాకు ఈ ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, హౌ ఐ కంట్రోల్? సింపుల్ టెక్నిక్. మీ ఆలోచనల్ని తులాలగ్నం వారు కంట్రోల్ చేసుకునే టెక్నిక్ ఏమిటి అంటే చక్కగా చందనము మరియు గంధము ఈ రెండింటినీ కలిపినటువంటి నీటితో అభిషేకం చేయండి శివునికి. మీరే చూస్తారు, నిజంగా ఎంత చక్కటి ఆలోచనలు వస్తున్నాయి అంటారు. అంత బాగుంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఒక మంచి కూడా అవుతుందని చెప్పాను కదండి. ఏమిటది? రవి గురువులు గొప్పగా కలుస్తున్నారు. ఎగ్జాల్టెడ్ రవి దగ్గరికి గురువు వచ్చి కలుస్తున్నాడు. ఇది ఒక గొప్ప కాంబినేషన్. దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి? మంచి లైఫ్ పార్ట్నర్, మంచి బిజినెస్ పార్ట్నర్సు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, మరియు అదేవిధంగా మీరు చేసేటువంటి బిజినెస్లో కొంతవరకు ఒక మంచి స్టేటస్లోకి వెళ్ళడము,
సమాజంలో మెయిన్గా ఒక మంచి పేరు ఇస్తాడు. ప్రమోషన్ రిలేటెడ్గా కొంతవరకు కలిసి రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు ఒక ఉన్నత స్థానంలో ఆలోచిస్తున్నారని ఒక పేరు కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ పంచమంలో శని కుజులు ఉన్నందుకు కొంచెం సంతానం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మిస్క్యారేజెస్ అవుతుంటాయి. స్త్రీలు కొంచెం కేర్గా ఉండాలి. అంటే జాతక జ్యోతిషాస్త్రం ఏమీ ఏది చెప్తుందంటే మీరు కేర్గా ఉండి మీరు కాపాడబడాలని, అంతేగాని మీరు ఏదో భయపడాలని కాదు. సో ఇవి చేయండి. శని కుజ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గోవుకి క్యారెట్లు, బెల్లము, గోంగూర తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది, అసలు జాతకమే తెలియదండి, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి మీకు. ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే, నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా. జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని అల్లర్లు జరిగాయి. బాంబేలుళ్ళు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. బాంబేలుళ్ళు కూడా జరిగాయి. అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి. అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో. అంటే అదేదో నా గొప్పతనం కాదండి, 1% కూడా నా గొప్పతనం కాదు. మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా. ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ, అందుకే నేను గొప్పగా చెప్పేశాను, ఇదంతా తప్పు. నా అలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాదధూళి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి. ఈ శని కుజుల కలయిక ఉంది, బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే, ఈ 2 నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు. షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు. షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే దీనివల్ల నష్టపోతారు. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఉంది, ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయని ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొనిపెట్టేసారా, నాకు తెలుసు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటాడు. కొంటాడు, పక్కన పెడతాడు, టక్కన రైజ్ అవుతుంది, అమ్ముతాడు, అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది, అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది. ఇక రెండవది, ఇక్కడ రవి శనిని, కుజుణ్ణి, రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల. నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. మరలా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం, ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో అని చెప్తా అన్నా. ఏమిటది అంటే, శని కుజులు కలయిక ఉండడం వల్ల చేసే జాబ్లో ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ, మార్పులు జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే, కుజుడు ఈజ్ ఫైటింగ్. ఈ కలయిక ఉంది ఇక్కడ. అలాగే ప్రతి బిజినెస్లోని ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్లో ఈ బిజినెస్లో, ఎందుకంటే బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది. బిజినెస్లో కానీ జాబ్లో కానీ. మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుందా అంటే ఏమీ లేదు. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది. అదేమిటో చెప్తాను చూడండి. మీకు దగ్గరలో గోశాల ఉందండి. సింపుల్గా ఏం లేదు, పిడికెడు బెల్లము, క్యారెట్లు, ఆకుకూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి, దేశీవాలి గోవు సాక్షాత్ అమ్మవారి గోవు రూపంలో ఉందని భావించండి. అమ్మవారి రూపంలో ఉంది, అమ్మవారికి నేను తినిపిస్తున్నాను, నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి. మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు, అమ్మవారే చూసుకుంటుంది. ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఏమిటది అంటే, మీ జన్మజాతకంలో గనక నీచగ్రహాలు బలంగా ఉన్నాయి,
ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, విపరీత ధనయోగాలున్నా, భగవత్ అనుగ్రహము అంటారు. అంటే గురుగ్రహం గనక రాశిని చూస్తున్నా, లగ్నాన్ని చూస్తున్నా, జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు. ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ తగిలితే ఏమవుతుంది, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు, నాకు జాతకం లేదు, మరి ఏం చేయాలి? సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, గురుబలము రావాలి, మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటి మీ గురువుని తలుచుకోండి. మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తలుచుకోండి. లేదా దత్తాత్రేయుడిని, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి, గురుబలం వచ్చేస్తుంది. రెండవది, శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి. లేదా చందనం రాయండి, చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. పరోపకారం చేయండి. అంటే ఏమిటి? ఎవరికైనా ఏదైనా అన్నమో వస్త్రమో ఏదో ఒకటి దానం చేయండి. ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే, ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే. ఎందుకు? మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, అబ్బాయి ఎలారా నాయన నా ఫుడ్ అనుకున్నాం, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా, గురుతత్వం వచ్చేసింది అక్కడ. కాబట్టి ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా చిన్నపాటి హెల్ప్, నీకు తోచిన హెల్ప్ చేయండి, ఇది కూడా గురుబలంగా మారుతుంది. ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా, మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇచ్చేయండి. ఇంకొక విషయం చెప్తాను, పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు, ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం. అంటే తీసుకెళ్ళి, అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం, బరువులు పెంచుతాం. పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం. అంటే ఏంటి? పడమర పెంచేసేటువంటిది, లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము, పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము, అంటే పడమర నుంచి ఎక్కువ వెలుతురు వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా. ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తును కూడా వాడుకుంటుంది అది గ్రహం. అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా, ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా, దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.